పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో నాడు కాలువల్లో నీళ్లు నేడు కన్నీళ్లు శీర్షికన ప్రధానమైన వార్త మనం చూడొచ్చు. కాంగ్రెస్ రాగానే నీటి కటకట ఎట్లా మొదలైందనే అంశానికి సంబంధించిన వార్త ఇది. 2 ఏళ్ల కిందట వచ్చిన కాళేశ్వరం నీళ్లు కాకుంటే అవే నీళ్లు పంటలకు ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్న అంశానికి సంబంధించిన కీలకమైన కథనం. ఇప్పుడు ఒక్క పంటకైనా నీళ్లు ఇస్తలేరెందుకు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్న తుంగతుర్తి రైతులు అంటూ ఈ వార్త కనిపిస్తోంది. నేడు తుంగతుర్తిలో పర్యటించనున్న సీఎం రేవంత్ సమాధానం చెప్పే వెళ్లాలని అన్నదాతల డిమాండ్ శీర్షికన ఈ వార్త కనిపిస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి పంటకు కూడా పుష్కలంగా కడుపు నిండా నీళ్ళందిన పరిస్థితి. కాళేశ్వరం నుంచి ఏకంగా తుంగతుర్తి దాకా ఎత్తిపోసి తుంగతుర్తికి సంబంధించిన బీడు వారిన పొలాలను కూడా సస్యశ్యామలం చేసిన సందర్భం బీఆర్ఎస్ హయాంలో ఉంటే ఇప్పుడు కాల్వల్లో కన్నీళ్లు తప్ప నీళ్లు లేవనే అంశాన్ని రైతులు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తుంగతుర్తిలో ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎందుకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో రైతులకు స్పష్టం చేయాలి, సమాధానం చెప్పిన తర్వాత మాత్రమే తిరిగి వెళ్లాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ఏ నీళ్ళు ఇస్తావో ఇవ్వు అంటూ ఒక రైతు ఆవేదనను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. కేసీఆర్ గారి హయాంలో 6 ఏళ్ల పాటు 2 పంటలకు కాళేశ్వరం నీళ్ళు ఇస్తే కడుపు నిండా పంటలు పండించుకున్నాం. అంతకు మునుపు 50 ఏళ్ళు నీళ్లు లేవు. కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి పంటలు ఎండుతున్నాయి. కేసీఆర్ గారి హయాంలో వచ్చినవి కాళేశ్వరం నీళ్లు కాదని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు ఏ నీళ్ళు ఇస్తారో ఇచ్చి ఆదుకోండి అని చెప్పేసి వీరబోయిన నాగయ్య అనే రైతు, తుంగతుర్తికి సంబంధించిన రైతు ఆవేదన మనకు కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. అలాగే ఫోటో ఐటమ్ కూడా చూడొచ్చు. కాలువలు ఏ విధంగా వట్టిపోయాయో, నీళ్లు లేక ఏ విధంగా దారుణంగా తయారయ్యే అంశం కూడా మనకు కనిపిస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గం డిస్ట్రిబ్యూటరీ కాలువల దుస్థితి ఈ ఫోటోలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్ళిస్తామని సర్కార్కు జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. చేత కాకుంటే తప్పుకోండని కూడా ఆయన ప్రభుత్వాన్ని సవాల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ అంశానికి సంబంధించిన కథనం 3వ పేజీలో ఉంది. ఆ పూర్తి వివరాలు కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, కాళేశ్వరాన్ని అప్పగిస్తే 3 రోజుల్లో నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఈ క్రమంలోనే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సవాల్ చేసిన పరిస్థితి. గతంలో అందిన నీళ్లు కాళేశ్వరంవి కాదని ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఏవైతే చెప్తా ఉన్నారో, ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కావచ్చు, వీరంతా కూడా చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఒకవేళ కనుక తమకు అప్పగిస్తే, బీఆర్ఎస్కు అప్పగిస్తే కేవలం 3 రోజుల్లో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసి తుంగతుర్తికి సంబంధించిన ప్రతి బీడు వారిన పొలాన్ని కూడా మరోసారి సస్యశ్యామలం చేస్తాం, ప్రతి పంటను కూడా కాపాడుతాం, వేసిన విత్తనాలు మొలకెత్తక రైతులు ఏవైతే ఆందోళన పడుతూ ఉన్నారో, ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారో వారి కష్టాలను కన్నీళ్లను తీరుస్తామని జగదీష్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రభుత్వానికి సవాల్ చేసిన అంశానికి సంబంధించిన కథనం కూడా మనం చూస్తున్నాం. ఇక మరొక కీలకమైన వార్త కూడా కనిపిస్తూ ఉంది. బీసీలకు సంబంధించి బీసీ ఆర్డినెన్స్పై తర్జన భర్జన శీర్షికన ఈ వార్త మనం చూడవచ్చు. 42% కోటా అమలుపై సర్కారులో ఇంకా కూడా సందిగ్ధం కొనసాగుతుందనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చట్టబద్ధంగా ఇవ్వాల్సిన బీసీల రిజర్వేషన్ల అంశానిపై ఆర్డినెన్స్ను తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్పై కూడా ఇంకా తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రభుత్వంలో స్పష్టత లేదనే అంశానికి సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తూ ఉంది. పంచాయతీ సరే, మున్సిపాలిటీల సంగతి ఏంటి? ఆపై విద్యా ఉద్యోగాల్లో ఆ కోటా అమలు ఎలా? రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగులాలు, న్యాయ నిపుణులు, బీసీ సంఘాలతో మంతనాలు, ఆర్డినెన్స్ చెల్లకుంటే పార్టీ పరంగానే ముందుకనే అంశాన్ని మరోసారి కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఈసారి ఒకవేళ కనుక బీసీ ఆర్డినెన్స్ సంబంధించిన వ్యవహారంతో పంచాయతీ ఎన్నికలను కనుక నిర్వహిస్తే మరి రానున్న మున్సిపాలిటీ ఎన్నికల సంగతి ఏంటనే అంశం కూడా చర్చకు వస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే విద్యా ఉద్యోగాల్లో కూడా ఆ కోటా అమలును ఎలా చేసే అవకాశం ఉంటుంది, ఇది సాధ్యమవుతుందా అనే చర్చ కూడా, ఆ సవాల్ కూడా కాంగ్రెస్ సర్కారు ముందున్న పరిస్థితి. రిజర్వేషన్లపై పూర్తిగా కాంగ్రెస్ మల్లగులాలు పడుతోంది, బీసీలకు వెన్ను పొడుస్తోందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. న్యాయ నిపుణులు బీసీ సంఘాలతో మంతనాలు చేస్తూ ఉన్నారు. ఆర్డినెన్స్ ఎలాకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ సర్కారుకు సంబంధించిన ఆలోచన ఏదైతే ఉందో దీనిపై కూడా ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున, అన్నిటికంటే ముఖ్యంగా బీసీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం. దీనికి తోడుగా అనేక రాజకీయ పార్టీలు కూడా తప్పుపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ ముందు నుంచి చెప్తోంది, నిజంగానే మీరు పార్టీ పరంగానే ఇవ్వాలనుకుంటే మరి కామారెడ్డి డిక్లరేషన్ ఏం చేస్తున్నారు, దాన్ని ఎక్కడ చెత్తబుట్ట దాఖలు చేశారని కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న సందర్భం
మనకు కనిపిస్తూ ఉంది. ఆర్డినెన్స్ చెల్లకుంటే పార్టీ పరంగా ఇవ్వాలనే ఆలోచన అవుతుందో దీనిపై కూడా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తమవుతోంది, ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది పూర్తిగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల పాటు సాగదీసి చివరికి ఏదో రకంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని అటకెక్కించాలనే ఆలోచనలో భాగంగానే ఇదంతా జరుగుతుంది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే అంశం ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మరిన్ని వార్తలు చూద్దాం. నానో కొనాల్సిందే అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. గుళికల యూరియా కొరతతో రైతులపై మార్క్ఫెడ్ అలాగే వ్యాపారులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తూ ఉన్నారు. అమ్మకాల్లో 25% నానో యూరియా ఉండాలని సొసైటీలకు టార్గెట్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎరువుల కొరతను నివారించేందుకు రైతాంగానికి సంబంధించి పడుతున్న పెద్ద ఎత్తున కష్టాలు మనం చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి పడిగాపులు పడతా ఉన్నారు రైతులు. ఎరువులకు సంబంధించిన సరఫరా లేకపోవడంతో వారంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వం రైతులకు నానో ఎరువులను అంటగట్టే ప్రయత్నం చేస్తుందనే అంశం ఇక్కడ కనిపిస్తోంది. అమ్మకాల్లో దాదాపు 25% నానో యూరియా ఉండాలని సొసైటీలకు టార్గెట్ పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. కానీ నానో యూరియాకు సంబంధించిన వాడకం పైన రైతుల్లో ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అవగాహన పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల దాన్ని వేయడం వల్ల నష్టం తప్ప లాభం జరగట్లేదనే ఒక భావన కూడా వ్యక్తమవుతోంది. దాన్ని ఎలా వినియోగించుకోవాలనే దానిపై పూర్తిగా కూడా ఇంకా వివరాలు వెల్లడి కాకపోవడంతో దానికి సంబంధించి రైతులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నానోను కొనేందుకు రైతులు కూడా వెనకడుగు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. కానీ గత బీఆర్ఎస్ హయాంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 3-4 నెలల ముందు నుంచే బఫర్ స్టాక్లను తెప్పించి మరీ పూర్తిగా బీఆర్ఎస్ హయాంలో కట్టిన కొత్త గోడౌన్లు ఏవైతే ఉన్నాయో ఆ గోడౌన్లలో వాటిని నిల్వ ఉంచిన పరిస్థితి. కానీ పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులకు సంబంధించిన వాడకం ఎంత ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు ఎంత ఉన్నాయి, రైతాంగానికి సంబంధించిన అవసరాలపై అధ్యయనం కావచ్చు, ప్రణాళిక కావచ్చు, సమీక్షలు లేకపోవడం వల్లే రైతాంగానికి ఈరోజు ఎరువులు దొరకట్లేదు. గుళికలకు సంబంధించిన ఎరువులు దొరకని పరిస్థితి. చివరికి నానోను ప్రభుత్వం రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తుందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి మరో కీలకమైన వార్తను మనం చూద్దాం. ఇక్కడ 658 ఎకరాలను చెరబట్టేందుకు కాంగ్రెస్ నేత స్కెచ్ అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. ప్రభుత్వ అసైన్డ్ భూమి కోసం కంపెనీలతో కుమ్మక్కు అంటూ ఈ వార్త కనిపిస్తుంది. దాదాపు 1300 కోట్ల రూపాయల విలువ చేసే భూమికి ఈ 200 కోట్లకే స్కెచ్ వేసినట్టుగా ఈ వార్తలు మనకు వివరాలు తెలుస్తూ ఉన్నాయి. టీజీఐఐసికి బదలాయించి అగ్వకు ఆ భూములను కొల్లగొట్టేలాగా ఈ ప్రయత్నం అంతా జరుగుతుందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూసాం హైదరాబాద్ చుట్టుపక్కల అనేక రకాల భూములకు సంబంధించి ఇటీవల జరిగిన వివాదాన్ని మనం చూసాం. 90 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులు టీఎన్జిఓలకు సంబంధించిన భూమిని కూడా కబలించేందుకు కుట్రలు జరుగుతున్నాయనే అంశం మరిచిపోకముందే మరో కీలకమైన భూమికి సంబంధించిన వ్యవహారం కూడా తెరపైకి వస్తుంది. ఏకంగా 650 ఎకరాల భూమిని చెరబట్టే ఈ ప్రయత్నంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇక మరో ఒక విషాదకరమైన వార్త. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూశారు. ఆ అంశానికి సంబంధించిన కథనం అన్ని పత్రికల్లో కూడా ప్రధానంగా కనిపిస్తోంది. వాస్తవానికి కోట శ్రీనివాసరావు గారు వైవిధ్యమైన పాత్రలకు నిలువుగా ఉన్న సందర్భాన్ని మనం చూసాం. తన విలక్షణమైన నటనతో ప్రతి ఒక్కరిని కూడా దశాబ్దాల పాటు ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరి మనసును గెలుచుకున్నారు. ఆయన దూరం కావడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిసివేసిన సందర్భం. ఆయన వేసిన విభిన్నమైన పాత్రలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్న సందర్భం కూడా కనిపించింది. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియల్ని కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. తెలుగు ప్రజల హృదయాల్లో కోట శ్రీనివాసరావు గారు సుస్థిరంగా నిలిచి ఉంటారు. ఆయన స్థానం సుస్థిరంగా ప్రతి ఒక్క తెలుగు బిడ్డ గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు గుర్తు చేసుకున్న సందర్భం కనిపిస్తోంది. కేసీఆర్ గారు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అంశానికి సంబంధించిన వార్త కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక సర్కారు బడుల్లో డిజిటల్ విద్య అంటూ ఈ వార్త కనిపిస్తోంది. 4,400కు పైగా పాఠశాలల్లో పనిచేయని 18,000 కంప్యూటర్లు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. లక్షలు వెచ్చించిన లక్ష్యానికి దూరమే నాసి రకానివి అంటగట్టిన సంస్థలు. ఈ ఏడాది మరో 20,000 కంప్యూటర్ల కొనుగోలుకు విద్యాశాఖ సన్నాహాలు అంటూ ఓవైపు వ్యవసాయ శాఖ ఏ విధంగా కునారిల్లుతోందో మనం చూస్తున్నాం. మరోవైపు విద్యాశాఖకు సంబంధించిన పరిస్థితి కూడా అదే విధంగా కొనసాగుతోంది. విద్యా సంవత్సరం ఆరంభమైన విద్యార్థులకు సరైన సమయంలో పుస్తకాలు కావచ్చు, ఇతర సౌకర్యాల కల్పనలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఇప్పటికే బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విద్యార్థుల పక్షాన గొంతెత్తుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. తాజాగా సర్కారు బడుల్లో డిజిటల్ విద్య పేరిట చేస్తున్న ప్రక్రియ కావచ్చు,
సౌకర్యాల పేరిట అందిస్తున్న వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాసి రకంగా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా కంప్యూటర్లు సరిగా పనిచేయట్లేదనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. 18,000 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు ఉంటే అందులో పూర్తిగా పనిచేయట్లేదు. 4,400కు పైగా పాఠశాలల్లో ఇవన్నీ కూడా పనిచేయకపోవడంతో అవన్నీ కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి. విద్యార్థులంతా కూడా దానివల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లక్ష్యం అనేది ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ విద్యకు విద్యార్థులంతా కూడా దూరం అవుతున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. కల్తీ కల్లు దందాలో సిండికేట్ శీర్షికన వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లో నెట్వర్క్, గీతా కార్మికుల లైసెన్సులు లాక్కొని అక్రమార్జన శీర్షికన వార్త. ఇటీవలే మనం చూసాం కల్తీ కల్లు కాటుకు ప్రాణాలు అమాయకులు కోల్పోయిన సందర్భం కనిపించింది. దీని వెనుక కల్తీ కల్లు దందాలో సిండికేట్ పనిచేస్తుందనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పెద్దల కనుసన్నల్లోనే ఈ మొత్తం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. నెలకు దాదాపు 50 కోట్లకు పైగా కల్తీ వ్యాపారం, 5 జిల్లాల్లో చక్రం తిప్పుతున్న అనధికార వ్యవస్థ. హైదరాబాద్ శివారు జిల్లా ముఖ్య నేతే ఇందులో కీలక పాత్ర. ఆయన అండతోనే రెచ్చిపోతున్న అనుచరులు. పొడిని లిక్విడ్గా మార్చి రాష్ట్రమంతా కూడా సరఫరా. కేబీహెచ్బీలో వికటించిన లిక్విడ్ ప్రయోగం. ఎక్సైజ్ అధికారులను మేనేజ్ చేస్తున్న నెట్వర్క్. మాఫియా ధోరణిపై గౌడ సంఘాల ఆందోళన అంటూ ఈ వార్త కనిపిస్తుంది. గౌడ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులంతా కూడా ఈ మొత్తం వ్యవహారంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో సమైక్య రాష్ట్రంలో పూర్తిగా హైదరాబాద్కు సంబంధించి కావచ్చు వారి ఉపాధికి పూర్తిగా గండి కొడితే బీఆర్ఎస్ హయాంలో మరోసారి వారికి ఉపాధి కల్పించిన సందర్భం, వారి కుటుంబాలకు అండగా నిలిచిన పరిస్థితి. ఆ తర్వాత అదంతా కూడా చాలా సాఫీగా సాగినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి కల్తీ కల్లుకు సంబంధించిన వ్యవహారం తెరపైకి రావడం, అమాయకులు బలి కావడం అనేది అందరినీ ఆందోళనకు గురి చేసిన సందర్భం. అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే ఇలాంటి సంఘటనలు తెలంగాణలో కూడా చోటు చేసుకోవడం అనేది మరోసారి చర్చకు దారితీసిన సందర్భం. ఈ క్రమంలోనే నెలకు దాదాపు 50 కోట్లకు పైగా కల్తీ వ్యాపారం జరుగుతుందనే అంశం ఈరోజు మనం కథనంలో చూస్తూ ఉన్నాం. 5 జిల్లాల్లో ఒక అనధికార వ్యవస్థ ఈ మొత్తం చక్రాన్ని తిప్పుతుందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ క్రమంలో దీన్ని అడ్డుకట్ట వేయాలి. ఎక్సైజ్ అధికారులు దీన్ని నివారించేందుకు అత్యంత పటిష్టంగా వ్యవహరించాలనే డిమాండ్ కూడా గౌడ సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా చేస్తూ ఉన్నారు. తాము వృత్తిపరంగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వాటికి సంబంధించిన క్వాలిటీని మెయింటైన్ చేస్తే ఈ విధంగా కొంతమంది పనిగట్టుకొని పూర్తిగా కల్తీ కల్లు సరఫరా చేయడం ద్వారా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న నేపథ్యంలో వారికి గుణపాఠం చెప్పాలని గౌడనలంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక కీలకమైన వార్త కూడా మనం చూడొచ్చు. ఉద్యమకారుడికి కేసీఆర్ గారి అండ అంటూ మరో కీలకమైన కథనం కనిపిస్తోంది. జగిత్యాల జిల్లా రాంపూర్కు చెందిన శ్యామ్ సుందర్ రెడ్డి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కేసీఆర్ గారు ఏకంగా ఫోన్ చేసి ఆయన పరామర్శించారు. ఆ వెంటనే హైదరాబాద్కు రప్పించి యశోదాలో చికిత్స అందిస్తున్నారు. పూర్తిగా చికిత్సకయ్యే ఖర్చును తానే భరిస్తానని కేసీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భంలో ఉద్యమకారుడు హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. కోరుట్ల ఎమ్మెల్యేకు ఈ పర్యవేక్షణ బాధ్యతలను కేసీఆర్ గారు అప్పగించిన సందర్భం మనం చూసాం. ఉద్యమకారులకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా కేసీఆర్ గారు అండగా నిలిచిన అనేక సందర్భాలు మనం గతంలో చూసాం. తాజాగా ఒక ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఎప్పటి నుంచో తెలంగాణకు సంబంధించిన అభిమాని, అలాగే తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు ఎప్పుడు దెబ్బతిన్నా కూడా సోషల్ మీడియాలో తన గలం వినిపించే శ్యామ్ సుందర్ రెడ్డికి అనారోగ్యం అని తెలియగానే కేసీఆర్ గారు స్వయంగా పరామర్శించి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవడంతో పాటు చికిత్సకయ్యే పూర్తి ఖర్చులు కూడా భరిస్తానని వెల్లడించిన సందర్భం కనిపిస్తుంది. ఈ క్రమంలో అతను చికిత్స పొందుతున్న వార్త మనకు కనిపిస్తుంది. అలాగే ముక్రాకేలో కేసీఆర్ కిట్ల పంపిణీ అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్ పథకం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిపోయిందనే ఆందోళన తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గర్భిణులు కావచ్చు, మహిళలు కావచ్చు, అలాగే కుటుంబ సభ్యుల్లో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ క్రమంలో తమ వంతు సాయంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే మాజీ సర్పంచ్ అలాగే ఇతర నేతలు వాళ్ళంతా కూడా కేసీఆర్ కిట్లను బాలింతలకు పంపిణీ చేసిన అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.